హలో టీచర్స్, అందరికీ నమస్తే అండి. 2 డేస్ క్రితం డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. అందరికీ తెలిసిన విషయమే. సో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకుంటున్నా. నా ఛానల్ నుంచి మీకు అన్ని సబ్జెక్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ కూడా చేస్తాను. సో అందరూ చూడండి. ఈ వీడియో వచ్చేసరికి విద్యా దుష్పదాలు సైకాలజీకి సంబంధించి. సో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అండ్ ఎస్జిటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి 5 మార్క్స్కి ఉంది ఈ టాపిక్లో ఈరోజు ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం 2009 మన దేశంలో ఏ తేదీ నుండి అమలులోకి వచ్చింది? అమలులోకి వచ్చిన తేదీ అడుగుతున్నారండి. 2010 ఏప్రిల్ 1న అమలులోకి వచ్చింది. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏం చేయాలి అంటే ఒకే తరగతిలో మళ్ళీ 2వ సంవత్సరం విద్యార్థి కొనసాగించకూడదు. అంటే ఒకే క్లాసు 2 సంవత్సరాలు చదవనవసరం లేదు అని, అంటే కొనసాగించకూడదు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాటిలో పాఠశాల యాజమాన్య కమిటీ బాధ్యత కాని దాన్ని గుర్తించండి. టీచర్స్ అందరికీ బిట్స్ ఇలాగే అడుగుతారు. ఎలాగంటే కాని దాన్ని గుర్తించండి అంటే 3 ఆప్షన్స్ కరెక్ట్, 1 రాంగ్ అనమాట. ఇలా బిట్స్ వస్తే కొంచెం ఆలోచించి పెట్టాలి మీరందరూ. ఆప్షన్స్ వచ్చేసరికి ఉపాధ్యాయులకు సెలవులు జీతాన్ని మంజూరు చేయటం, పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించడం, పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేయటంలో సహకరించడం, విద్యార్థుల ప్రగతిని పరిశీలించటం. క్రింది వాటిలో పాఠశాల యాజమాన్య కమిటీ బాధ్యత అని అడుగుతున్నారు. సో వీళ్ళు ఏమి చేయాలంటే కమిటీ వాళ్ళు ఉపాధ్యాయులకు సెలవులు జీతాన్ని మంజూరు చేయడం మాత్రమే. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాటిలో విద్యా హక్కు చట్టం గురించి సరైన వాక్యం ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ప్రతి విద్యా సంవత్సరం బోర్డు పరీక్షలను నిర్వహించటం, జనన ధృవీకరణ పత్రం ఉన్నవారికి మాత్రమే పాఠశాలలో చేర్చుకోవడం, పాఠశాలకు ప్రభుత్వం గుర్తింపు అవసరం లేదు, ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు బోర్డు పరీక్షలు అవసరం లేదు. సో విద్యా హక్కు చట్టం సరైన వాక్యం అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ వచ్చేసరికి 4 చూడండి. ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు బోర్డు పరీక్షలకు అవసరం లేదు అంటే 10th క్లాస్ బోర్డు పరీక్షలు ఏమీ అవసరం లేదు అని దానికి మీనింగ్. మనం నెక్స్ట్ బిట్ చూద్దాం. 14 సంవత్సరాల లోపు బాలికలు గనులు, ఫ్యాక్టరీలు, ఇతర ప్రమాదకరమైన పనులలో ఉండరాదు అని తెలిపే ఆర్టికల్ ఏది అని అడుగుతున్నారు. సో కొన్నిటికి ఆన్సర్స్ డైరెక్ట్గా ఇచ్చాను, ఆప్షన్స్ లేకుండా. సో ఆర్టికల్ 14 వచ్చేసరికి 14 సంవత్సరాల లోపు బాలికలు గనులు, ఫ్యాక్టరీలు ఎలాంటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీలో పని చేయకూడదు. సో ఆర్టికల్ 14 14 సంవత్సరాలు. సో ఇది గుర్తుపెట్టుకోండి, 14 ఆర్టికల్ 14. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ బిట్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల ఒక విద్యా సంవత్సరంలో కనీసం ఎన్ని రోజులు పని చేయవలసి ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్. 200 డేస్ పని చేయాల్సి ఉంటుంది. సో ఒక సంవత్సరం మొత్తం 200 రోజులు పని చేస్తే సరిపోతుంది. అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? 365లో ఓన్లీ 200 డేస్ మాత్రమే. నెక్స్ట్ బిట్ బాలల విద్యా హక్కు చట్టం 2009 పరిధిని గుర్తించండి. ఆప్షన్స్ వచ్చేసరికి దేశవ్యాప్తంగా అమలులో ఉంది, జమ్మూ కాశ్మీర్ మినహా దేశం మొత్తం అమలులో ఉంది, జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రంలో మాత్రమే అమలులో ఉంది, ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశం మొత్తం అమలులో ఉంది. సో ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్ మినహా దేశం మొత్తం అమలులో ఉంది. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పాఠశాలలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలు చేయాలని విద్యా హక్కు చట్టం ఏ సెక్షన్లో తెలియజేస్తుంది? సో ఏ సెక్షన్ అంటే 29వ సెక్షన్లో తెలియజేస్తుందండి. సిసిఈ అంటే
కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ అండి అబ్రివేషను. సో పాఠశాలలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఏ సెక్షన్లో అమలు చేస్తుంది విద్యా హక్కు చట్టం అంటే 29 అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం 2009లో ఉన్న అధ్యాయాలు సెక్షన్లు వరుసగా అడుగుతున్నారు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 7 అధ్యాయాలు 38 సెక్షన్లు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ కోసం ఒక విద్యార్థి నుండి ఆ పాఠశాల యాజమాన్యం 10,000 బిల్డింగ్ ఫండ్ వసూలు చేసింది. ప్రభుత్వం ఆ పాఠశాల యాజమాన్యానికి ఎంత జరిమానా విధించవలసిగా ఉంటుంది అని అడుగుతున్నారండి. ఎవరైనా బిల్డింగ్ ఫండ్ కింద 10,000 కనుక తీసుకుంటే సో ఇంకా ఆప్షన్ ఏం లేదు, ₹1,00,000 జరిమానా కట్టాలి. అక్షరాలు ₹1,00,000. మన నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఒక ప్రాథమిక పాఠశాలలో 20 మెంబర్స్ 22 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి అని అడుగుతున్నారు. గవర్నమెంట్ ఎంతమంది ఉపాధ్యాయులను మంజూరు చేయాలంటే 2 SGTలు కావాలండి. 22 మెంబర్స్ కనుక ఉంటే స్టూడెంట్స్ 2 SGTలు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఒక ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ కోసం ఒక విద్యార్థి ఎంపిక పరీక్ష నిర్వహించినందుకు ఆ పాఠశాల యాజమాన్యానికి జరిమానా విధించిన ఆ పాఠశాల మళ్ళీ ఎంపిక పరీక్ష నిర్వహిస్తే ఎంత జరిమానా విధించాలి? సో దీనికి ఆన్సర్ 50,000 అండి. ఫస్ట్ తప్పు చేస్తేనేమో 25,000, రెండోసారి తప్పు చేస్తే 50,000. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం ప్రకారం ఇక్కడ సరికానది ఏది అని అడుగుతున్నారు. సెక్షన్ 16 వచ్చేసరికి అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు. సెక్షన్ 17 వచ్చేసరికి ఏ విద్యార్థిని శారీరకంగాను మానసికంగాను శిక్షించరాదు. సెక్షన్ 29 వచ్చేసరికి పాఠ్య ప్రణాళిక తయారీ. సెక్షన్ 18 వచ్చేసరికి పాఠశాలకు గుర్తింపు అవసరం. ఇక్కడ తప్పుగా జతపరిచింది ఏంటంటే సెక్షన్ 16 ప్రకారం అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి. ఇది రాంగ్ అండి. సెక్షన్ 16 అంటే ఏంటంటే ఒక తరగతిలో ఒక విద్యార్థిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో కూడా అదే తరగతిలో కొనసాగించకూడదు అన్నది సెక్షన్ 16. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, మిగతా 3 రైట్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం బిల్లును పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది అని అడుగుతున్నారండి. ఇందాక వచ్చేసరికి అమలు చేసింది 2010 ఏప్రిల్ 1. ఈ బిట్టు వచ్చేసరికి విద్యా హక్కు చట్టం బిల్లును పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది అని అడుగుతున్నారు. 2009 ఆగస్టు 26. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యకు సంబంధించిన ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అని విద్యా హక్కు చట్టంలో తెలిపే సెక్షన్ ఏది అని అడుగుతున్నారండి. సెక్షన్ 7 వచ్చేసరికి విద్యకు సంబంధించిన ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. సెక్షన్ 7. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఎలాంటి విద్యా అర్హత లేని 12 సంవత్సరాల బాలుడు ఒక పాఠశాలకు వెళ్ళి తనను పాఠశాలలో వయసుకు తగిన తరగతిలో చేర్చుకోమని అడిగితే ఏమి చేయాలని అడుగుతున్నారు. సో చేయాలి? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో వయసుతో సంబంధం లేదు, మనం ఆ బాలుడిని వెంటనే స్కూల్లో చేర్చుకోవాలండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు అంటే ఎవరు అంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు ఉన్న బాలికలు. 2 బాలలు బాలికలు 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరములండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రాథమిక విద్యగా మారింది? ఏ రాజ్యాంగ సవరణ అంటే 86వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి పాఠశాలలో 10% మించి ఖాళీలు ఉండరాదు, విద్యార్థిని శారీరకంగా శిక్షించవచ్చు, పాఠశాలలో SMC కమిటీలు ఏర్పాటు చేయాలి, పైవన్నీ అని ఆన్సర్లు పైవన్నీ అంటున్నారు. సో సరికాని వాక్యం ఏది అంటే ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. విద్యార్థిని శారీరకంగా శిక్షించవచ్చు అంటే కొట్టవచ్చు అనే ఆప్షన్ అది.
సో మనం పిల్లల్ని కొట్టవచ్చా, కొట్టకూడదు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయి పాఠశాల జనపాలకు ఎంత దూరంలో, జనావసరాలకు ఎంత అందుబాటులో ఉండాలండి. అంటే స్కూల్కి ప్రజలు నివసించేదానికి ఎంత డిస్టెన్స్ ఉండాలి అని అడుగుతున్నారు. ఆర్టీఈ యాక్ట్ 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అండి. 2009 ప్రకారం ఎంత దూరంలో ఉండాలంటే 1 కిలోమీటర్ దూరంలో ఉండాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఇతరతర అంశాలలో సంబంధం లేకుండా పాఠశాల ప్రవేశాలకు సూచించిన సాధారణ కాల వ్యవధి అండి. స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదా, సో ఎంత టైంలో జాయిన్ చేసుకోవచ్చు అంటే జూన్ 12 నుండి ఆగస్టు 31 వరకు జాయిన్ అవ్వవచ్చు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టానికి సంబంధించిన సరైన వాక్యం ఏది అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఉపాధ్యాయ ఖాళీలు 10% కంటే మించకూడదు, ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగించకుండా కనీసం 2 ఉపాధ్యాయులు ఉండాలంటే కనీసం స్కూల్లో 2 ఉపాధ్యాయులు ఉండాలి, ఒకళ్ళు ఉండకూడదు అని, విద్యా ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలి. ఈ 3 వాక్యాలు కరెక్టే, సరి అయినవే. సో ఆన్సర్ 3 అండి, ABC. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్య, సామాజిక భద్రత అనేవి బాలల హక్కులో కింది ఏ వర్గీకరణలో ఉంటాయి అని అడుగుతున్నారండి. అభివృద్ధి చెందే హక్కు, రక్షణ హక్కు, స్వేచ్ఛ హక్కు, జీవించే హక్కు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ, అభివృద్ధి చెందే హక్కు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టానికి సంబంధించి సత్యవాక్యం ఏది అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి విద్యార్థికి బదిలీ ధృవపత్రం లేదనే కారణంతో ఆ విద్యార్థికి ప్రవేశం నిరాకరించవచ్చు. విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సరంలో జూన్ నెలలో మాత్రమే ప్రవేశం కల్పించాలి. విద్యార్థికి బదిలీ పత్రం లేదనే కారణంతో ప్రవేశం నిరాకరించకూడదు. ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3, విద్యార్థికి బదిలీ పత్రం లేదనే కారణంతో సో జాయిన్ చేసుకోవడం నిరాకరించవచ్చు అంటున్నారు. అలా కాదండి, లేకపోయినా కానీ స్కూల్లో ఒక స్టూడెంట్ని జాయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం 2009లో అంటే ఎన్ని అధ్యాయాలు, సెక్షన్లు ఉండాలి అని మళ్ళీ అడుగుతున్నారు. సో 7 అధ్యాయాలు 38 సెక్షన్లు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఉపాధ్యాయులు జనగణమన, ఎన్నికల విధులు, ప్రకృతి వైపరీత్య సమయంలో సాయం లాంటి పనులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్న సెక్షన్ ఏది అని అడుగుతున్నారండి. సో సెక్షన్ 27. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి భారతదేశంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయని రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. సో ఆన్సర్ వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేది ఎవరు అంటే పాఠశాల యాజమాన్య కమిటీ. నెక్స్ట్ బిట్, ఒక విద్యా సంవత్సరంలో ఒక ప్రాథమికోన్నత పాఠశాల కనీసం ఎన్ని రోజులకు తగ్గకుండా పనిచేయాలని విద్యా హక్కు చట్టం పేర్కొంది. సో ఎలిమెంటరీ స్కూల్ వచ్చేసరికి 200 డేస్, సో హై స్కూల్ వచ్చేసరికి 220 డేస్ అండి. ఇవి 2 చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రతి ఆవాస ప్రాంతానికి ఎంత దూరంలో ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలని విద్యా హక్కు చట్టం 2009 పేర్కొంది అంటే ప్రతి 3 కిలోమీటర్లకి ఉండాలి అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఈ క్రింది అంశాల్లో ఏది విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం సరికాదు అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి సెక్షన్ 3 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కు ఉంది. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 10 ప్రకారం 6 నుండి 14 ఏళ్ల పిల్లలకు నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఇది కరెక్టే.
నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 8 ప్రకారం పూర్వ ప్రాథమిక పాఠశాలను స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. స్థానిక ప్రభుత్వం ఏం కాదు ఇది. సో ఇది రాంగ్ అండి. ఇంకొక ఆప్షన్ ఉంది కదా, సెక్షన్ 13 ప్రకారం ప్రాథమిక తరగతికి ఎలాంటి ఫీజు అవసరం లేదు, ఎందుకంటే స్కూల్ ఫీజు ఏమీ లేదండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. ఇక్కడ 3 సెక్షన్లు కరెక్ట్ అయ్యి 3, 10, 13 సెక్షన్లు కరెక్ట్. ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 21 ఏ అంశానికి సంబంధించింది అని అడుగుతున్నారండి. సో బడిలో పాఠశాల యాజమాన్యం కమిటీ ఏర్పాటు చేయాలన్నది సెక్షన్ 21. స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేయాలండి. అది ఏ సెక్షన్ అంటే సెక్షన్ 21. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం ప్రకారం బడి అంటే ఏంటి అని అడుగుతున్నారండి. సో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాఠశాల, ఎయిడెడ్ పాఠశాల, అన్ఎయిడెడ్ పాఠశాలలు మరియు అన్నీ. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి అన్నీ అండి. డి ఆన్సరు. ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, అన్ఎయిడెడ్ పాఠశాలలు. సో నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం 2009 ఎలిమెంటరీ విద్యగా ఏ తరగతి నుంచి పేర్కొంది అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి 1 నుంచి 5, 1 నుంచి 8 తరగతులు, 1 నుంచి 10 తరగతులు, 1 నుంచి 7 తరగతులు అండి. ఎలిమెంటరీ విద్యగా అని అడుగుతున్నారు కాబట్టి 1 నుంచి 8 తరగతులు అండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఒక ప్రాథమిక పాఠశాలలో 51 మంది అంటే 51 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ పాఠశాలలో కనీసం ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి, విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఎంతమంది ఉండాలి అని అడుగుతున్నారండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఇద్దరు టీచర్లు ఉండాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఎవరైనా గుర్తింపు లేకుండా పాఠశాల నిర్వహించినట్లయితే ఎంత జరిమానా నిర్వహించాలి అంటే గవర్నమెంట్కి చెప్పకుండా ఎవరైనా స్కూల్ను పెట్టుకొని ఉంటే వాళ్ళు 1 lakh రూపీస్ వరకు జరిమానా విధించాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం ప్రకారం కింది వాటిలో పాఠశాల యాజమాన్య కమిటీ విధి కానిది ఏది అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఉపాధ్యాయులకు క్రమం తప్పకుండా ప్రతి నెల జీతం మంజూరు చేయడం, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారీలో సలహాలు సూచనలు ఇవ్వటం, పాఠశాల ప్రగతిని పరిశీలించడం, మధ్యాహ్నం భోజన పథకం అమలు పర్యవేక్షణ. సో ఈ క్వశ్చన్ ఏంటంటే పాఠశాల యాజమాన్య కమిటీకి అసలు సంబంధం లేని పాయింట్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ వచ్చేసరికి ఉపాధ్యాయులకు క్రమం తప్పకుండా ప్రతి నెల జీతం మంజూరు చేయడం వచ్చేసరికి కమిటీ బాధ్యత కాదు, అది గవర్నమెంట్ బాధ్యత. బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఏ పాఠశాల అయినా బాలలకు ఎంపిక పరీక్ష నిర్వహిస్తే ప్రభుత్వం ఎంత జరిమానా విధిస్తుంది? ఫస్ట్ సారి తప్పు చేస్తే 25,000 విధిస్తుందండి. రెండోసారి అయితే 50,000 విధిస్తుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి NCF 2005 ప్రకారం విద్యార్థి అభ్యసించే సబ్జెక్టులకు మధ్య పరిమితులను తొలగించాలి. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, అవి చూద్దాం. అభ్యసన ప్రక్రియ జ్ఞాన నిర్మాణ పరంగా ఉండాలి, విద్యార్థికి జ్ఞాన ప్రసారం సమైక్య జ్ఞానంగా ఉండాలి, అవగాహన చేసుకోవటంలోని ఆనందాన్ని అనుభవపూర్వకంగా కల్పించాలి. సో పైవన్నీ అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అండి. బిట్ వచ్చేసరికి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక అభివృద్ధి నిర్దేశించిన సూత్రాలలో లేనిది ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి అభ్యసన ప్రక్రియ పాఠ్య పుస్తకానికి అనుకూలంగానే ఉండాలి. సో నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పాఠశాల ప్రమాణాల విషయంలో ఏ అంశంలో బోధించడానికి 6 నుంచి 8 తరగతులకు పాక్షిక కాల ఉపాధ్యాయులను నియమించాలని విద్యా హక్కు చట్టం పేర్కొంది అంటే ఆర్ట్స్ బోధించే ఉపాధ్యాయుడు ఉండాలండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జాతీయ ప్రణాళిక చట్టం భారం లేని అభ్యసనాన్ని కల్పించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది అంటే ఆప్షన్స్ వచ్చేసరికి పరీక్ష విధానంలో మార్పులు తీసుకురావాలి,
నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి పాఠ్య ప్రణాళిక నుంచి పాఠ్య పుస్తకాల వరకు మార్పులు తీసుకురావాలి. సి వచ్చేసరికి విద్యార్థి నిజ జీవితానికి పాఠశాల జ్ఞానాన్ని అనుసంధానం చేయాలి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ, అంటే 3 ఆప్షన్లు కరెక్టే. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడికి బోధనకు వారానికి ఎన్ని గంటల సమయం కేటాయించారు అని అడుగుతున్నారండి. సో ఆన్సర్ వచ్చేసరికి 45 అవర్స్ అండి. 45 గంటలు ఒక వారానికి ఉపాధ్యాయుడికి కేటాయించాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం విద్యార్థులకు సమకూర్చాల్సింది ఏంటి అని అడుగుతున్నారండి. సో శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు, ఒక టీచింగ్ ట్రైనింగ్ అన్నీ ఉన్న ఒక ఉపాధ్యాయుడు కావాలండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జాతీయ ప్రణాళిక చట్టం 2009 ప్రకారం బోధన ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారండి. బోధన ఉద్దేశం ఏంటంటే ఒక విద్యార్థికి జ్ఞాన నిర్మాణం అందించడం ఒక ఉపాధ్యాయుడి బాధ్యత కర్తవ్యం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా విధానంలో బోధన ప్రక్రియ ఎలా ఉండకూడదు అంటున్నారండి. సో అమూర్త అంశాల నుండి మూర్త అంశాలకు ఉండకూడదు దీనికి ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి గణిత విద్యా బోధన లక్షణాన్ని జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఏమని పేర్కొంది అని అడుగుతున్నారండి. ఆన్సర్ వచ్చేసరికి పిల్లల్లో తార్కిక జ్ఞానాన్ని పెంపొందించటం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి బోధన అభ్యసన ప్రక్రియ ఏ విధంగా ఉండాలి అంటే పిల్లల్లో ఒక సృజనాత్మకను పెంచే విధంగా ఉండాలి బోధన అభ్యసన. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి బోధన అభ్యసన ప్రక్రియలో భాగస్వామ్యం అంటే ఏంటి అంటే పిల్లలు ఉపాధ్యాయులు ఇద్దరూ కలిసి వాళ్ళ అనుభవాలకు ప్రాధాన్యత ఇవ్వటం అన్నమాట. అనుభవపూర్వకంగా నేర్చుకున్న ప్రతి ఒక్కటి గుర్తుంటుంది కాబట్టి వాళ్ళ అనుభవాలకి ముందు ప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లల అనుభవాలకి, స్కూల్లో ఉపాధ్యాయుల అనుభవాలకి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జాతీయ ప్రణాళిక చట్టం 2005 నాణ్యత ప్రధానాంశాల్లో క్రింది వాటిలో దేనిని అధిక ప్రాధాన్యం ఇచ్చింది అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి భౌతిక వనరులు, నెక్స్ట్ ఆప్షన్ అర్హతలు, ఔత్సాహికత కలిగిన ఉపాధ్యాయులు, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి విద్యార్థి అభ్యసన అనుభవాల రూపకల్పన, పాఠ్య ప్రణాళిక సంస్కరణ. సో లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆలోచన అండి. ఆన్సర్ మీకే అర్థమై ఉంటుంది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 విద్యార్థి అనుభవాలు రూపకల్పన, పాఠ్య ప్రణాళికల సంస్కరణ అండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్య కమిటీలో మహిళల శాతం ఎంత ఉండాలి అని అడుగుతున్నారండి. సో ఆన్సర్ వచ్చేసరికి 50% ఉండాలి మహిళలు. పాఠశాల యాజమాన్య కమిటీలో మహిళలు 50% ఉండాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జాతీయ ప్రణాళిక చట్టం 2005 ప్రకారం సహపాఠ్య కార్యక్రమాలలో వేటికి ప్రాధాన్యం ఉంది అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి కళ విద్య, ఆరోగ్య వ్యాయామ విద్య, పని అనుభవ విద్య. ఈ 3 పాఠశాలలో ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ డి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పిల్లలను శారీరకంగా మానసికంగా శిక్షించకూడదని విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ తెలియజేస్తుంది అంటే సెక్షన్ 17. పిల్లల్ని మానసికంగా కూడా శారీరకంగా కూడా శిక్షించకూడదు అని ఏ సెక్షన్ అంటే 17. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జాతీయ ప్రణాళిక చట్టం 2005లో ఉన్న అధ్యాయాల సంఖ్య అని అడుగుతున్నారు. అధ్యాయాలు ఎన్ని అధ్యాయాలు అంటే 5 అధ్యాయాలు 5. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యార్థికి జనన ధృవీకరణ పత్రం లేదనే నేపంతో ప్రవేశం నిరాకరించకూడదు. ఆ విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ తెలియజేస్తుంది అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏ సెక్షన్ 14 అండి. జనన ధృవీకరణ పత్రం లేదనే నేపంతో ఒక విద్యార్థిని నిరాకరించకూడదు అంటే ఏదంటే సెక్షన్ 14.
నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాటిలో ఏది విద్యార్థి కేంద్రీకృత అభ్యసన పద్ధతి కాదు అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి అన్వేషణ పద్ధతి, కృత్యాధార పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అండి. విద్యార్థికి అభ్యసన పద్ధతి కాదు, విద్యార్థి కేంద్రీకృత అభ్యసన పద్ధతి కాదు అంటే ఆన్సర్ డి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కాదు అంటే ఆన్సర్ వచ్చేసరికి డి అండి. సో నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఒక ప్రాథమిక పాఠశాలలో 151 స్టూడెంట్స్ ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని అడుగుతున్నారండి. టీచర్స్ వచ్చేసరికి 5 మెంబర్స్, ఒక హెడ్ మాస్టరు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో ఎన్ని బోధనా గంటలు ఉండాలి అని అడుగుతున్నారండి. 800 అవర్స్, 800 గంటలు ఉండాలి ఒక విద్యా సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉండే పిల్లలకి. సో నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఒక ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే అదనంగా 1500 వసూలు చేశారు. అయితే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఈ పాఠశాలకు ఎంత జరిమానా విధించాలంటే 15,000, 15,000 జరిమానా విధించాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 6 దేన్ని తెలియజేస్తుంది అని అడుగుతున్నారండి. సో ఆన్సర్ వచ్చేసరికి ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ దూరంలోనేమో ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్ల దూరంలోనేమో ప్రాథమికోన్నత పాఠశాల ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం 2009లో ఎన్ని సెక్షన్లు, ఎన్ని అధ్యాయాలు ఉండాలి అని అడుగుతున్నారు. సో ఈ బిట్ మళ్ళీ రిపీట్ అయింది. 38 సెక్షన్లు, 7 అధ్యాయాలు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఆర్టీఈ 2009 ప్రకారం సెక్షన్ 26 దేన్ని తెలియజేస్తుంది అని అడుగుతున్నారండి. సో సెక్షన్ 26 వచ్చేసరికి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయటం తెలియజేస్తుందండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాటిలో పాఠశాల యాజమాన్య కమిటీ విధి కానిది ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి మధ్యాహ్న భోజన అమలును పర్యవేక్షించటం, ఆవాస ప్రాంతాలలోని బడి వయస్సు పిల్లలందరూ బడిలో ఉండేలా చూడటం, బడి అభివృద్ధి ప్రణాళికను తయారు చేయటం, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయటం. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. కమిటీ వాళ్ళ స్కూల్లో సెలవుల గురించి వాటి గురించి ఏమీ సంబంధం లేదు కాబట్టి దీనికి ఆన్సర్ 4 అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బాలలు అంటే ఎవరు అని అడుగుతున్నారు. సో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలండి. ఈ వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. నా వీడియోల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో, ఏ సబ్జెక్టు కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.